విశాఖపట్నంలో యోగాంధ్ర పేరిట పెట్టినటువంటి 21 జూన్ కార్యక్రమం జయప్రదం చేసి యువత 3.1 లక్ష మంది ఈ విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమానికి ఒకటేసారి అందరూ హాజరయ్యి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కడం అనేది మేము చాలా సంతోషంగా ఈరోజు ఏపీ నిరుద్యోగ చేసే రాష్ట్ర అధ్యక్షుడిగా సమయ హేమంత్ కుమార్గా ఈరోజు విశాఖ ఉత్తరాంధ్ర యువతకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సార్థకత చేద్దాం అనుకుంటున్నాం. ఆయన కృషి, ఆయన పిలుపుని మేమందరం కూడా అందుకొని ఇది జయప్రదం చేసి ఈ యొక్క గిన్నిస్ బుక్ సాధించాం. అదేవిధంగా సూర్య నమస్కారాల ద్వారా గిరిజన విద్యార్థినిలు 26,000 మందికి పైగా నిన్న జరిగినటువంటి యోగాంధ్రలో సూర్య నమస్కారాలు చేసి మరొక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారు. దాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి సార్థకత చేస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా యువతకి ఉక్కుపాదం మోపి నిరుద్యోగ యువతకి పూర్తిగా కేసులు పెడుతూ మరి ప్రశ్నించినటువంటి విద్యార్థులపైన, నిరుద్యోగ యువత పైన, ఉపాధ్యాయులపైన, కార్మిక సంఘాలపైన, కర్షకులపైన, రైతుల మీద కూడా చివరాఖరికి ఆయన ఉక్కుపాదం పెట్టి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి ఈరోజు ఆయన ఓటమి పాలు అయిన తర్వాత అసెంబ్లీకి కూడా వెళ్లకుండా, మరి ఏమైనా సమస్యలు ఉంటే అసెంబ్లీలో మాట్లాడకుండా, మరి ప్రజల్ని రెచ్చగొడుతూ అశాంతి నెలకొల్పుతూ రేపు జూన్ 23న యువత పోర్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి ఈ యోగాంధ్ర ద్వారా వచ్చినటువంటి 2 గిన్నిస్ బుక్ రికార్డులని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలకి, యువతకి అన్యాయం జరిగింది, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పి ఒక కృత్రిమ యువత పోరుతో ఆయన పిలుపు ఇవ్వడం అనేది చాలా అన్యాయంగా భావిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ తండ్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అదేవిధంగా అప్పుడు ఇబ్బంది అయినటువంటి అంశాలపైన చర్చించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు మీరు ఓటమి పాలైపోతే సిగ్గుతోటి మీరు ఈరోజు యుద్ధానికి దిగుతున్నారు. అది చాలా అన్యాయం, చాలా తప్పు. ఏ యువత మిమ్మల్ని కోరుకోలేదు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకి భోజనం అందించిన చంద్రబాబు నాయుడు మీద జగన్ గారు మీరు యువత పోరు చేస్తారా? అక్కడ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అవ్వకుండా వేలాది మంది ఉద్యోగులను, యువతను కాపాడిన పవన్ కళ్యాణ్ గారి మీద మీరు యువత పోరు చేస్తారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి మీద మీరు యువత పోరు చేద్దాం అనుకుంటున్నారు. డల్లాస్ వెళ్ళి మరి ఎక్కడా కూడా భారతదేశంలో కుటుంబంకి దూరంగా ఉంటూ కుటుంబంతో పుట్టినరోజు కూడా జరుపుకోలేనటువంటి నారా లోకేష్ గారు డల్లాస్ వెళ్ళి ఒక గూగుల్తో పాటు టీసీఎస్, క్యాబ్జెమ్ని, వేలాది కంపెనీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కూడా విశాఖలో స్థాపించి గూగుల్ సిటీగా విశాఖని తీర్చిదిద్దుదామని అనుకుంటూ మరి లక్షలాది ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందిద్దాం అనుకుంటున్నటువంటి నారా లోకేష్ గారి మీద మీరు యువత పోరు చేద్దాం అనుకుంటున్నారు జగన్ గారు. చాలా తప్పు, చాలా అన్యాయం. మరి మీరు అమ్మఒడి ప్రతి ఇంట్లో ఎన్ని మంది విద్యార్థులు ఉంటే అన్ని మందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి మోసగించి ఈరోజు తల్లికి వందనం పేరిటిన చంద్రబాబు నాయుడు ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, 5 5 వాళ్ళ ఇంట్లో పిల్లలకి మనిషికి 13,000 రూపాయలు చొప్పున తూచా తప్పకుండా ఈరోజు ఆయన తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుక మీరు ఈరోజు యువత పోరు వారి మీద చేద్దాం అనుకుంటున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. మహిళలకు కూడా ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ పెడదామని చెప్పి ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీద మీరు యువత పోరు చేద్దాం అనుకుంటున్నారు. బీపీసీఎల్ తెచ్చి రామాయపట్నం పోర్ట్లో 12,000 మంది యువతకి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బీపీసీఎల్ని రామాయపట్నం పోర్ట్లో నెలకొల్పుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పైన జగన్ గారు మీరు యువత పోరు చేద్దాం అనుకుంటున్నారు. మిమ్మల్ని ఏ యువత కూడా పోరు చేయమని కోరుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడిగా నేను ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతకు పిలుపిస్తున్నాను, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు పిలుపిస్తున్నాను. ఏ విద్యార్థుల్ని, ఏ యువతని, ఏ ఉపాధ్యాయులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుని చూసి మోసపోకండి. ఆల్రెడీ అతన్ని నేరుగా ఆయన పరిపాలన చూసి ఉక్కుపాదం మోపబడ్డాం. ఒక డాక్టర్ సుధాకర్
చేతులు కాళ్ళు కట్టేసి ఈరోజు విశాఖలో ఈడ్చుకెళ్ళినటువంటి సందర్భం చూసాం. ఒక కింజరపు అచ్చెన్నాయుడు మంత్రి గారు ఫైల్స్ ఆపరేషన్ జరిగితే మరి ఈడ్చుకొని వెళ్ళి జైల్లో పెట్టే ప్రయత్నం చేయడం కళ్ళారా చూసాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారినే కృత్రిమ కేసులు పెట్టి జైలు పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా ఈరోజు యువత పోరు చేస్తారు. యువత మీద కృత్రిమ ఉక్కు పాదం మోపి కృత్రిమ కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో యువత గురించి, యువత అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదని ఈరోజు ఏపీ నిరుద్యోగ రాష్ట్ర అధ్యక్షుడిగా మేమైతే తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.